ప్రజలాడండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరి ఇది దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరగ రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయిని. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తి నీవేసయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఇది దేవుని వాగ్దానం చూసుకుందాము. సర్వలోకానికి ఆయన మహారాజు ఉన్నాడు, చక్రవర్తి ఉన్నాడు, సృష్టించిన సృష్టికర్త. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. యెషయా 51వ అధ్యాయము 2వ వచనం చూసుకుందామండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి తిని, అతనిని ఎక్కువ మంది ఎగునట్లు చేసి తిని. ఈ దినం వాగ్దానం అండి. ఒంటరితనంలో ఉండగా దేవుడు అబ్రహాముని పిలిచాడండి. పిలవటమే కాదు, ఆశీర్వదించాడంట. పిలిచి, ఒంటరితనాన్ని చూసి పిలిచి దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించటమే కాదు, మరలా ఎక్కువ మంది జనం అగునట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించారు. ఎందుకంటే ఒంటరైన వాడిని 10 మంది ఉన్నట్లుగా చేస్తానని మన దేవుడు చెప్పాడు కదా. మరి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఈ దినం వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. మరి అతడు ఒంటరై ఉండుట చూశాడు, అతన్ని పిలిచాడు, అతన్ని ఆశీర్వదించాడు. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి నీ రాకడికి మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. God bless you.